హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియోలోనే అందించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా వీడియోను కంటిన్యూగా చూడండి. పూర్తి వివరాలు అయితే మీకు అందుతాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. మామూలుగా ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లు అప్లికేషన్ చేసిన టెట్కు సంబంధించి టెస్ట్ సిరీస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఇక్కడ చూడండి, టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్లు పూర్తయిన తర్వాత ఖాళీలపై స్పష్టత వస్తుంది. 2027 ఏప్రిల్ లేకపోతే మేలో లేకపోతే అక్టోబర్ లేదా నవంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో సుమారు 8,000 నుంచి 10,000 వరకు పోస్టులు ఖాళీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మనకు యాక్చువల్లీ అక్టోబర్ లేదా నవంబర్లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. నేను ఇచ్చేటువంటి హింట్ ఇది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా 2027లో వరుసగా రానున్నాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో 2026లో నోటిఫికేషన్లు అంటే డిఎస్సి కానీ గురుకులాలు కానీ మోడల్ స్కూళ్ళలో కానీ నోటిఫికేషన్ అయితే రాదు. ఇది ఒక క్లారిటీతో ఉంటే మనకు టీజీపీఎస్సీ నుంచి రాబోయే నోటిఫికేషన్లకు ప్రిపేర్ కావచ్చు. ఇక టెట్ నోటిఫికేషన్, ఇప్పుడు జనరల్ టెట్ నోటిఫికేషన్ అయితే రావాలి కదా, అది నవంబర్లో వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పరీక్షలు జనవరిలో జరగవచ్చు. జనవరిలో జరిగి ఫిబ్రవరిలో రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక కొత్త మార్పు అయితే తీసుకొచ్చారు. ఇప్పటి నుంచి టెట్ పాస్ లేదా ఫెయిల్ అయిన సర్టిఫికెట్లను మీ సేవ ద్వారా 60 రూపాయలు చెల్లించి మెమోనైతే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక 2,482 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు ఇవి. ఏపీలోనేమో 80 ఉన్నాయి, టీజీలోనేమో 50 పోస్టులు ఉన్నాయి. ఇవాళ నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఏదైనా బ్యాంకులో ఏడాది వర్క్ ఎక్స్పీరియన్స్, లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. సిబిటి, లాంగ్వేజ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా దీనికి ఎంపిక చేస్తారు. డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇక జనగామ జిల్లాలో అవుట్సోర్సింగ్లో ఒక 3 ఉద్యోగాలు, గెస్ట్ ఫ్యాకల్టీగా 6 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది గురుకులాలలో. ఇది ఇక్కడ చూడవచ్చు. గెస్ట్ జూనియర్ లెక్చరర్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఒకరు ఉన్నారు, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి, బాటనీ ఒకటి, తెలుగు ఒకటి. ఈ 5 సబ్జెక్ట్, ఫిజికల్ సైన్స్, ఈ 6 సబ్జెక్టులకు ఒక్కొక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇవన్నీ కూడా గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకుంటున్నారు. అవుట్సోర్సింగ్ కింద 3 పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. డిఓ అంటే డాటా ఎంట్రీ ఆపరేటరు, పార్ట్ టైం ఎలక్ట్రీషియన్, తర్వాత రికార్డ్ అసిస్టెంట్. టోటల్గా 9 పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 21వ తారీఖు ఈ నెల 21వ తారీఖు వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ జనగామ కొడకండ్లలోని గురుకులంలో మీరు అప్లికేషన్ అయితే వేసుకోవాలి. ఇక నేటి నుంచి పోలీస్ జాబ్ అప్లికేషన్లు సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు గడువు. 7,437 పోస్టుల భర్తీ సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ముందుగా ఈ అఫీషియల్ వెబ్సైట్లో తమ మొబైల్ నెంబర్ యూజర్ ఐడిగా ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం తమకు ఆసక్తి ఉన్న నోటిఫికేషన్లు పోస్టులను ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియను పార్ట్ 1 మరియు పార్ట్ 2గా నిర్వహిస్తారు. పార్ట్ 1 దరఖాస్తును సమర్పించాలి ఫస్ట్. దీంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకాన్ని కలిపి ఒకే జేపీజీ ఇమేజ్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పార్ట్ 1 కింద. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తిరిగి పార్ట్ 2 దరఖాస్తు చేయాలి. ఫస్ట్ అప్లికేషన్లో పార్ట్ 1 అప్లికేషన్ చేసిన తర్వాత ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే పార్ట్ 2 అప్లికేషన్ చేయాలి. ఈ దశలో అవసరమైన సర్టిఫికేట్లు, ఇతర ధృవపత్రాలు, స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 2లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు గరిష్ట వయస్సును 2 ఏళ్ల సడలిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ కానిస్టేబుల్కి అయితేనేమో 29 ఏళ్ళు, ఎస్ఐకి అయితేనేమో 32 ఏళ్ళ వరకు ఉంది. 29 ప్లస్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే 5 ఇయర్స్, ఇక్కడ కూడా 5 ఇయర్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, 7,437 పోస్టులలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి పోస్టులు ఏవేవంటే సివిల్ ఎస్ఐ 148, రిజర్వ్ ఏఆర్ 14, రిజర్వ్ ఎస్ఐ టీజీఎస్పీ 12, రిజర్వ్ ఎస్ఐ 3. ఈ విధంగా మొత్తం ఖాళీలకు సంబంధించి అగ్నిమాపక శాఖలో ఉన్నటువంటి ఖాళీలు, జైళ్ల శాఖలో ప్రొటెక్షన్ ఫోర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
ఈ విధంగా ఉన్నటువంటి ఖాళీలు ఇక్కడ క్లియర్గా అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 22 ఏళ్ళు ఉండే. దీనికి 87 జీవో ప్రకారం మళ్ళీ ఒక 5 ఏళ్ళు, మళ్ళీ నిన్న మొన్న ఇచ్చినటువంటి 2 ఏళ్ళు పెంచారు. కాబట్టి ఈ విధంగా మనం చూసుకొని అప్లికేషన్ అయితే వేసుకోవాలి. ఇక అత్యధికంగా ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టుల్లో అత్యధికంగా ఉన్నది వరంగల్ జిల్లా నుంచి ఖాళీలు ఉన్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 500 సివిల్ కానిస్టేబుల్, 129 ఏఆర్ ఖాళీలు ఉన్నాయి. అత్యల్పంగా కామారెడ్డిలో 44 సివిల్ కానిస్టేబుల్, మహబూబాబాద్లో 6 ఏఆర్ ఖాళీలు ఉన్నాయి. ఇక ఫైర్ ఫైటర్స్ అత్యధికంగా హైదరాబాద్లో 164 ఉన్నాయి. నారాయణపేటలో అత్యల్పంగా 4 ఖాళీలు ఉన్నాయి. అటు జైలు శాఖలో అత్యధికంగా ఖమ్మంలో 20 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఒకసారి చూస్తే ఎస్సీ ఎస్టీలకైతేనేమో 600 రూపాయలు, తర్వాత ఇతరులకైతేనేమో 1200 రూపాయలు ఉంది. 1500గా నిర్ణయించారు ఇతరులకైతే. 1200 ఏమో కానిస్టేబుల్, 1500 ఏమో ఎస్ఐ. ఇక్కడ 600, 755. ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసుకుంటే ఎస్సీ ఎస్టీలకు 50 రూపాయలు, ఇతరులకైతే 100 రూపాయలు చొప్పున మినహాయింపు అయితే ఇచ్చారు. ఇక విడతల వారీగా పోలీసు ఉద్యోగాలంటూ మనకు నిన్న మన సీఎం గారు చెప్పడం జరిగింది, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని. ఇక పోలీస్ జాబులను ఇప్పుడు మొదటి విడత, రెండో విడతలో ఇంకో 7,000, 8,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా ఇంకో 3 విడతల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక డిగ్రీతో ఎస్బీఐలో కొలువులు 9,124 క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఇక్కడ హైదరాబాద్ పరిధిలో 260 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఎస్సీలకు 41, ఎస్టీ 18, ఓబీసీ 70, ఈడబ్ల్యూఎస్ 26, జనరల్ 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1, 2026 వరకు 20 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీలకు అయితే 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ వయోపరిమితి అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా ఫీజు ఏమి ఉండదు. తర్వాత జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 750 రూపాయల ఫీజు ఉంటుంది. ఆగస్టు 31వ తారీఖు లాస్ట్ డేటు. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకొని దానికి సంబంధించిన పూర్తి వివరణ ఈ స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇక టాస్క్కి సంబంధించి ఎస్ఎస్సి మరియు ఇంటర్లో దీనికి సంబంధించి అడ్మిషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు 2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇంకా కానిస్టేబుల్ ఉద్యోగాలకు కానీ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో క్లారిటీగా కామెంట్ రూపంలో పెట్టండి. ఆ విషయాన్ని మళ్ళీ తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.